రైట్, ఇక వివరాలు చూద్దాం. అమరావతిలో అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ నెల 11న L&T, 23న మెగా ఇంజనీరింగ్ కార్యాలయాల వద్ద అగ్ని ప్రమాద సంఘటనలు వరుసగా జరగ్గా ఆయా ఘటనలపై ప్రత్యేకమైన దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈ కమిటీ గుంటూరు అడిషనల్ ఎస్పీ రవికుమార్ నేతృత్వంలో విచారణ చేపట్టనుంది. బృందంలో 4 CIలు, 4 SIలు, తుళ్లూరు CI, DSP సభ్యులుగా ఉన్నారు. అగ్ని ప్రమాద సంఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. రైట్, ఇక అగ్ని ప్రమాదం అమరావతిలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే సిట్ ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన సమగ్రమైన నివేదికను అర్పించాల్సిందిగా కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. చేపట్టే క్రమంలో అమరావతి రాజధానిలో ఏవైతే ఇప్పటివరకు ఉన్న ప్రముఖ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్రముఖ కంపెనీలకు సంబంధించిన గోడౌన్స్లో ఏదైతే రాజధాని నిర్మాణంలో చేపట్టే పనులకు సంబంధించి పైప్ లైన్స్, అండర్ గ్రౌండ్ కేబుల్స్ కానీ అదేవిధంగా ఏదైతే పైప్ లైన్స్ వీటితో పాటు ఏవైతే తీసుకువెళ్లాల్సిన కనెక్షన్ కేబుల్స్ అన్నిటిని కూడా నిర్మాణాలకి కోసం అని చెప్పని డంప్ చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ ఒకే నెలలో, అంటే ఈ నెలలో ఏదైతే 11వ తారీఖున ఏదైతే L&T కంపెనీకి సంబంధించి పెద్ద ఎత్తున పైపులు అయితే తగలబడిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఆ ఘటన మరొక ముందే ఈ నెల 23వ తారీఖున కూడా ఏదైతే మొన్న రీసెంట్గా 4 రోజుల క్రితం కూడా ఏదైతే మెగా నిర్మాణ సంస్థ చేపడుతున్న ఈ నిర్మాణాల దగ్గర కూడా పైప్ లైన్లు, కేబుల్స్ అన్నీ కూడా ఒక్కసారిగా తగలబడిన పరిస్థితి. అయితే ఈ ఘటన వెనక ఏదైనా కుట్రకోణం ఉందా లేకపోతే ఏంటి అనే దానిపైన కొంత ఆరా తీయాలని చెప్పని ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం సిట్ను అయితే నియమించింది. అయితే ఈ నేపథ్యంలోనే తుళ్లూరు ఏదైతే డిఎస్పీతో పాటు గుంటూరు అడిషనల్ ఎస్పీ రవిశంకర్తో పాటు అదేవిధంగా 4 CIలు, 4 SIలను కమిటీగా ఏర్పాటు చేసి ఈ సిట్టు నివేదిక అయితే త్వరగా ఇవ్వాలని చెప్పని సీఎం చంద్రబాబు అయితే ఈ నేపథ్యంలోనే అధికారులకు ఆదేశించారు. అయితే ఈ నేపథ్యంలోనే జరుగుతున్న తాజా పరిణామాలు ఇవన్నిటిపైన అసలు ఏంటి కుట్రకోణం గల కారణాలు ఏంటి, ఇది ఏదైనా కుట్రపూరితమైన కోణం ఉందా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే దానిపైన సీఎం చంద్రబాబు అయితే సమగ్ర దర్యాప్తు కావాలని చెప్పని సీఎం చంద్రబాబు కోరుతున్న పరిస్థితి. అయితే దీంతో పాటు ఇప్పుడు జరిగిన ఈ వరుస ఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఈ పైపులు కూడా అత్యంత మందపాటి పైపులు, వాటితో పాటు అత్యంత ఖరీదైన పైపులు, కోట్ల రూపాయల ఆస్తి నష్టం, దీని వెనక ఏదైనా కుట్రకోణం ఉందా అనే దానిపైన అయితే సమగ్రంగా దర్యాప్తు జరపాలని చెప్పని అధికారులు కూడా దీనిపైన దర్యాప్తును అయితే ముమ్మరం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఈ పైపులు ఏవైతే ఉన్నాయో అవి అత్యంత మందపాటి పైపులు, వీటిని అంత ఈజీగా తగలబెట్టడం అనేది జరిగే పని కాదు. దీనికోసం ఏదో కావాలని చెప్పని చేసినట్లుగా అయితే ఉంది అని చెప్పని కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే వరుస ఘటనలు ఇలా చోటు చేసుకోవడం పట్ల కొంత ఏదైతే రాజధాని నిర్మాణాలు వేగమవుతున్న పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందనే ఈ నేపథ్యంలో దీనిపైన కూడా కొంత అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎవరైతే ల్యాండ్ ఆర్డర్ అంటే పోలీసులు కానీ అదేవిధంగా మరింత నిఘాని పెంచాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. వీటన్నిటితో పాటు ఏదైతే వారు నిర్మాణ సంస్థలు ఉన్నాయో నిర్మాణ సంస్థలన్నీ కూడా సెక్యూరిటీని మరింతగా పెంచి ఎప్పటికప్పుడు వాటిని భద్రపరుచుకుంటూ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పని అయితే అధికారులు కూడా వారికి సూచిస్తున్న పరిస్థితి. అయితే ఈ కుట్రకోణానికి గల కారణాలు, అసలు దీనిలో ఉన్న ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా ఆరా తీయాలని చెప్పని ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సిట్టు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు అధికారికంగా అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీహరి.